హాయ్ అండి. రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్. వైషు శ్రీను ఇచ్చిన చాక్లెట్ని తీసుకుంటూ అక్కడే టేబుల్ పైన పెట్టి తన వర్క్ని చేసుకుంటూ ఉంటుంది. శ్రీను కూడా వైషుని చూస్తూ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది అంతా సీసీ కెమెరాలో చూస్తూ ఉన్న వరుణ్కి మాత్రం ఎందుకు ఏదో తెలియని బాధ. వైషు ఏ ఒక్కరితో మాట్లాడినా అది ఎందుకు వరుణ్కి అసలు నచ్చడం లేదు. అయినా నాకు ఏమయ్యింది అనుకుంటూ తనతో ఎవరు మాట్లాడితే నాకెందుకు అని వరుణ్ తనలో తానే అనుకుంటూ తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన మైండ్ని వర్క్ పైనకి డైవర్ట్ చేసుకోవాలని తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని పోతాడు. వరుణ్కి అసలు ఏమవుతుందో ఏమో అని ఎప్పుడూ లేనిది ఆ రోజు మాత్రం తాను వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. అప్పుడే వరుణ్ ప్యూన్ని పిలిచి వైషుని ఒక ఫైల్ తీసుకురమ్మను అని అంటాడు. వైషు ఆ ఫైల్స్తో వచ్చి డోర్ని లాక్ చేస్తుంది. అప్పుడు వరుణ్ ఎస్ కమింగ్ అని అంటాడు. ఎస్ కమింగ్ అని అంటాడు. ఆ ఫైల్ తీసుకుని వచ్చిన వైషు సార్ ఫైల్ అని అంటుంది. ఆ ఫైల్ని తీసుకుని ఓపెన్ చేసిన వరుణ్ ఒక 5 నిమిషాలు ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని చూసిన తర్వాత వైషుని చూస్తూ కమ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అని అంటాడు. అప్పుడు వైషు ఏంటి నేనా అని అంటుంది. అప్పుడు వరుణ్ నువ్వే కదా ఇక్కడున్నది వేరే ఎవరు ఉన్నారు అని అంటాడు. దాంతో చేసేది ఏం లేక వరుణ్ దగ్గరికి వెళ్తూ ఉండగా వైషు తన మనసులోనే ఏంటి ఈరోజు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు సార్ అని తన మనసులోనే అనుకుంటూ వరుణ్ పక్కకి వెళ్ళి కొంచెం దూరంగా నుంచుని ఆ ఫైల్ తన చేతిలోకి తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు వరుణ్ ఆ ఫైల్ని ఇక్కడే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయి అని అంటాడు. అప్పుడు వైషు ఏంటి సార్ అని అంటుంది. అప్పుడు వరుణ్ వైషుని చూస్తూ నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో నాకు కూడా తెలియాలి కదా, అందుకే ఆ ఫైల్ని ఇక్కడే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయు అని అంటాడు. దాంతో వైషు చేసేది ఏం లేక ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తన పక్కన అంత దగ్గరగా నిలబడి ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని వైషు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వరుణ్ అలాగే వైషును చూస్తూ ఉండిపోతాడు. ఆమె మాట్లాడుతుంటే ఆమె పెదవులని అలాగే తన చెవికి ఉన్న కమ్మలని చూస్తూ ఏదో లోకంలోకి వరుణ్ వెళ్ళిపోతాడు. అసలు వైషు ఏం చెప్తుంది అనేది కూడా వినకుండా ఆమె తన పక్కన ఉన్న ప్రెజెన్స్ని వరుణ్ ఫీల్ అవుతూ ఉంటాడు. వైషు మాత్రం తనకి అక్కడ ఏం జరుగుతుందో అనేది ఏం సంబంధం లేదు అన్నట్టుగా వైషు ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని వరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అలాగే వెళ్తూ ఉంటుంది. వైషు ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ని
వరుణ్కి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా పూర్తిగా ఫినిష్ అయిన తర్వాత, సార్ ఫినిష్ అయింది సార్, ఇక నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు వరుణ్ తన మనసులోనే అప్పుడే ఫినిష్ అయిపోయిందా అనుకుంటూ సరే ఇక వెళ్ళు అని వైషుని అంటాడు. వైషు తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటే శ్రీను అప్పుడే అక్కడికి వచ్చి వైషుని ఆ చాక్లెట్ నీ కోసమే తెచ్చాను, నీ టేబుల్ కోసం కాదు అని అంటాడు. అప్పుడు వైషు శ్రీను అన్న మాటలకి నవ్వుతూ, ఆ శ్రీను గారు, నాకు తెలుసు మీరు నా కోసమే ఈ చాక్లెట్ తెచ్చారు అని, అయితే నేను వర్క్లో ఉండి పక్కన పెట్టాను అంటుంది. అప్పుడు శ్రీను, అయితే తినండి, ఇది లంచ్ బ్రేక్ కదా, ఇప్పుడే మీరు ఈ చాక్లెట్ని తినండి ఫస్ట్ అని అంటాడు. వైషు అలా చాక్లెట్ తింటూ ఉంటే అప్పుడు సడన్గా ప్యూన్ వచ్చి, మేడం సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటాడు. అప్పుడు వైషు, కానీ నన్ను ఎందుకు, ఇది బ్రేక్ టైం కదా, ఇలా నన్ను ఎందుకు ఇన్నిసార్లు రమ్మంటున్నారు అనుకుంటూ వరుణ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. అలాగే డోర్ లాక్ చేయగానే వరుణ్ ఎస్ కమింగ్ అని అంటాడు. నాకు లంచ్ ప్లేట్ని మొత్తం అరేంజ్ చేయు అని వరుణ్ అంటాడు. అలాగే తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ వైషుని తనకి నచ్చినట్టుగా కావాల్సినట్టు లంచ్ ప్లేట్ని మొత్తం అరేంజ్ చేయమని చెప్తాడు. వైషు అప్పుడు అలాగే అరేంజ్ చేయడానికి వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.